పెద్దలు ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి హెడ్గా ఉండి అనేక మంది ఐఏఎస్లని ఐపీఎస్లని తన చేతుల మీదుగా తయారు చేసి వేలాది ప్రసంగాలు అనేక అంశాల మీద గంటల తరబడి మాట్లాడే ఆయన మా 1000 మందిని ఉద్దేశించి 5 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ ఎల్డర్స్ అండ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇంతమందిని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నిజంగా ఎంతమందిని హేతువాదులుగా తయారు చేస్తారో నాకు తెలియదు, కానీ హేతువాదం అంటే గొప్ప వ్యక్తి అని అర్థం. నేను హేతువాదిని కావాలనుకుంటున్నా. ఏదంటే హేతువాది అంటే జ్ఞానవంతుడు అని, బలవంతుడు అని, మంచి వ్యక్తి అని అర్థం. కాబట్టి అలాంటి లక్షణాలకి నేను అప్రోచ్ అవ్వాలని ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. అండ్ బైరి నరేష్ గారు అంటే నేను చాలా తక్కువ మందిని బాగా ఇష్టపడతాను. ఆ ఇష్టపడే వ్యక్తే బైరి నరేష్ గారు. అలాగే నేను గౌరవించే వ్యక్తి కూడా బైరి నరేష్ గారు. ఎందుకంటే మేము నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, నేను చేయలేని మంచి పని ఎవరు చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అనేది నా సిద్ధాంతం. సో నేను చేయలేని పని ఆయన చేస్తున్నాడు కాబట్టి ఐ వుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నేను ఆయన చెప్పినట్టు 5 నిమిషాలే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు ఐ మెట్ ప్రొఫెసర్ జగదీష్ భగవతి, కొలంబియా యూనివర్సిటీ, అంబేద్కర్ చదివిన యూనివర్సిటీలోనే ఉన్న వరల్డ్ ఫేమస్ ఎకనామిస్ట్ జగదీష్ భగవతి. ఆయన దగ్గర నేను పిహెచ్డి చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాను. ఆయనతో బాగా క్లోజ్ అయ్యాను, బాగా మాట్లాడుతున్నాను. ఆయనతో మాట్లాడుతుంటూ మనం ఫస్టును అమెరికాకు ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు మన ఇండియా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, మన దేవుళ్ళ మీద ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. సో నేను కూడా ఆయన దగ్గర ఇండియా ఈజ్ గ్రేట్ అని, గొప్పదని, ఇండియా కంటే గొప్ప కంట్రీ ఏది లేదని, అలాగే విమానం కనుక్కున్నది కూడా ఇండియా అని, ఎందుకంటే పుష్ప విమానము అమెరికన్ అంటే యూరోపియన్ కనుక్కోకముందే మన దగ్గర ఓల్డ్ కాన్సెప్ట్ పుష్పక విమానం ముందే అన్నీ చెప్తున్నా. అట్లా చెప్తుంటే ఆయనకి విసుగు వచ్చింది జగదీష్ భగవతికి, వీడేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు పిహెచ్డి చేసే స్టూడెంట్ అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, జగదీష్ భగత్ గారు, మిస్టర్ రావు నీకు సరస్వతి తల్లి తెలుసా అన్నాడు. తెలుసు సార్ అన్న. ఆమె ఏం చదువుకుందో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్న. ఎక్కడ చదివిందో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్నాడు. ఇంతకు ఆమె సరస్వతి తల్లి కదా, ఎవరికి చదువు చెప్పిందో తెలుసా అన్నాడు. అంటే అందరూ చదువుగాను. ఇంతకీ 1901లో ఇండియన్ లిటరసీ రేట్ ఎంతో అన్నాడు. 3.7 సార్ అన్నాడు. అంటే ఆమె ఎప్పటి నుంచి ఉంది అన్నాడు. మోర్ దెన్ 2000, మోర్ దెన్ 10,000 నుంచి సరస్వతి తల్లి ఉంది సార్ అన్న. అంటే మోర్ దెన్ 2000 సంవత్సరాల నుంచి ఉండి ఈ 3.7కే చదువు చెప్పిందా అన్నది. ఇంతకీ ఈ 3.7 అంటే ఎవరో తెలుసా అన్నాడు. వాళ్ళు కేవలం బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రులే, అందులో మేలే, ఫిమేల్ కాదు అన్నాడు. అంటే ఈ సరస్వతి తల్లి ఉమెన్ అయ్యి ఉండి స్త్రీలకు చదువు చెప్పకుండా కేవలం మేల్ అయినా 3 క్యాస్ట్లుగా చెప్పిందా అన్నాడు. అప్పుడు నాకు కూడా అర్థం కాల. కాబట్టి అప్పుడు ఏమన్నాడంటే, మిస్టర్ రావు నువ్వు పిహెచ్డి చేయడం కాదు, బ్రెయిన్ వాడటం నేర్చుకోమన్నాడు. ఓకే. సో ఎనీవే ఈ స్టోరీ నేను 2007లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు 500 మంది కలిసి ఒక డీజీపీ ఆర్గనైజ్ చేశాడు మీటింగ్. ఆ రోజు నన్ను పిలిచి మాట్లాడమన్నాడు. నన్ను కూడా పిలిచాడు. అందులో ఒక 7-8 మందిలో నేను ఒకరిని. నాకు 45 మినిట్స్ ఇచ్చారు. అప్పుడు మాట్లాడమంటే ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దేవుడు లేడంటే వినరు కదా, వాళ్ళు కొడతారు నన్ను, అవునా? సో ఈ స్టోరీ చెప్పిన వాళ్ళకి అన్నీ ఎక్కింది. సరస్వతి లేదు, ఆవిడ ఇలిటరేట్ అని, ఆవిడ ఎక్కడ చదవలేదని, ఎవరికి చదువు చెప్పలేదని. మనం డైరెక్ట్గా చెప్పామనుకో వాళ్ళు మనల్ని కొడతారు. ఎందుకంటే ఇండియన్స్ బ్రెయిన్ లేని వాళ్ళు కదా. ఇండియన్స్ కొద్దిగా బ్రెయిన్ వాడేది ఎక్కువ వాడరు. వాడు బతకడానికే బ్రెయిన్ వాడతాడు, ఎక్కువ వాడరు కదా. సో యాక్చువల్గా ఏంటంటే దెర్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ మోడర్నిటీ అండ్ ట్రెడిషన్. మోడర్నిటీ అంటే ఏంటి, ట్రెడిషనిటీ అంటే ట్రెడిషన్ అంటే బ్రెయిన్ వాడకపోవడం. మోడర్నిటీ అంటే డ్రెస్లు వేసుకోవడం కాదు, బ్రెయిన్ వాడటం, బ్రెయిన్ని యాక్టివేట్ చేయడం, బ్రెయిన్ని కల్టివేట్ చేయడం మోడర్నిటీ అంటే. ఇప్పుడు మనము ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం కదా, ఏంటి మీనింగో, అమ్మాయి బ్రెయిన్ వాడకపోతే మనం సేఫ్గా ఉండొచ్చు అని.
ట్రెడిషనల్ అమ్మాయి అంటే మీనింగ్ అదే. ఓకే, ట్రెడిషన్ అంటే ఏంటి? బ్రెయిన్ వాడకపోవడము, ప్యాసివ్గా ఉండడము. సో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే బ్రెయిన్ వాడటం నేర్చుకోవాలి, మోడర్న్గా ఉండడం నేర్చుకోవాలి. మనం అంబేద్కర్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటాం కదా, ఎందుకు? ఆయన బ్రెయిన్ బాగా వాడాడు కాబట్టి. అలాగే మనం తెలుసుకోవాల్సింది ఎందుకంటే సైన్స్ ఉంది కదా, మోడర్నిటీ అంటేనే సైన్స్, సైన్స్ అంటేనే బ్రెయిన్ వాడటం. మూడు మీనింగ్లు సైన్స్ అంటే: బ్రెయిన్ వాడటము, దేన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయకూడదు ఎవిడెన్స్ లేకుండా, రెండో మీనింగ్. మూడో మీనింగ్ ఏంటి? మనం ఏమి మాట్లాడినా లాజికల్గా మాట్లాడాలి, రీజనబుల్గా మాట్లాడాలి. నాలుగోది, మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా డేటాబేస్డ్ ఉండాలి. ఇది సైన్స్. సైన్స్ అంటేనే బ్రెయిన్ వాడటం. మూడోది ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే బ్రెయిన్ వాడటమే కాకుండా సైంటిఫిక్గా ఉండాలి. మూడోది ఏంటంటే ట్రూత్ అంటాం మనం, నిజం. నిజం అంటే ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చూడగలిగిన క్యాపబిలిటీ మనకు ఉండాలి. ఇప్పుడు మనం ఎందుకు ఈ మూఢనమ్మకాలు దెయ్యాలని దేవుళ్ళు నమ్ముతున్నాం? మనం నిజాన్ని చూడలేం కాబట్టి. నిజాన్ని ఎప్పుడు చూడగలము? నిజం చూడాలంటే మనం బ్రెయిన్ వాడాలి. రెండోది జ్ఞానవంతులుగా ఉండాలి. మూడోది చూసిన నిజాన్ని చెప్పగలిగిన ధైర్యము కావాలి. ఇప్పుడు నరేష్ గారు ఎందుకు చెప్తున్నాడు? ఆ ధైర్యం ఉంది, నిజాన్ని చూడగలుగుతున్నాడు, రెండోది నిజాన్ని చెప్పగలుగుతున్నాడు. సో మనము నిజాన్ని చూడగలిగే విధంగా ఎదగాలి. మనము ఇప్పుడు అదేంటి మా హేతువాదులు అంటే మీనింగ్ ఏంటి? నిజాన్ని చూసే విధంగా ఎదగగలాలి. మీరు చదువుకోని అవసరం లేదు, కానీ నిజాన్ని చూసే విధంగా ఎదగగలాలి. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే దేవుడు కంటే గొప్పవాడు మనిషి అని నేను నమ్ముతా. ఎందుకంటే దేవుణ్ణి క్రియేట్ చేసింది మనిషే, అలాగే దేవుళ్లాగా ఒక ఇట్లాంటి జీవితం ఉంటే బాగుంటుందని చెప్పింది కూడా మనిషే. అదే రిలీజను. కానీ అన్ఫార్చునేట్లీ ప్రపంచంలో దేవుడిని క్రియేట్ చేసింది, దేవుడి వైపు రిలీజన్ క్రియేట్ చేసింది ఒక మంచి ఉద్దేశంతోనూ భయంతో క్రియేట్ చేస్తే, ఇండియాలో చెడు ఉద్దేశంతో దేవుడిని క్రియేట్ చేశారు. ఆ చెడు ఉద్దేశం ఏంటి? ఈ క్యాస్ట్ హైరార్కీని జస్టిఫై చేయడానికి, ఆడవాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే ఆడవాళ్ళు మోర్ పవర్ఫుల్, ఆడవాళ్ళని సబార్డినేట్ చేయడానికే దేవుని క్రియేట్ చేసింది. అవునా? మీరు ఎంత ఎంటైర్ ఆంథ్రోపాలజికల్ స్టడీ చేస్తే మీకు తెలిసేది అదే. కాబట్టి మనిషే యాక్చువల్గా ఎన్లైటన్మెంట్ మూమెంట్లో మొట్టమొదటి తెలుసుకున్నది ఏంటంటే మనిషి అనే వ్యక్తి బ్రెయిన్ వాడగలిగితే, బ్రెయిన్ యాక్టివేట్ చేయగలిగితే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలడు, ఈ ప్రపంచాన్ని మార్చగలడు, ఈ ప్రపంచాన్ని కంట్రోల్లో పెట్టగలడు అని నమ్మింది 14th సెంచరీలోనే. కాబట్టి ఆ బ్రెయిన్ వాడటం మనం నేర్చుకోవాలి. అందువల్ల ఏంటంటే ఇట్లాగా మొట్టమొదటిసారిగా బ్రెయిన్ వాడింది, బ్రెయిన్ని యాక్టివేట్ చేసింది, బ్రెయిన్ని కల్టివేట్ చేసింది, బ్రెయిన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? ఎస్, మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే బ్రెయిన్ వాడిన వ్యక్తి బుద్ధుడు. బ్రెయిన్ వాడిన వ్యక్తిని ఎందుకు ఇండియాలో బ్రెయిన్ వాడే వాళ్ళని తొక్కేస్తారంటే బ్రెయిన్ వాడకూడదు కాబట్టి ఇండియాలో. అందుకే అంబేద్కర్ని కూడా దళిత లీడర్గా ఎందుకు చేశారు? బ్రెయిన్ వాడనీయకుండా చేయడానికి. సో ఇండియాలో బ్రెయిన్ వాడే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్ వాడరు కాబట్టి. ఓకే, సో ఎనీవే నాకు ఇచ్చింది టైం తక్కువే కాబట్టి ఒక 2 పాయింట్లు చెప్తాను. ఒక పాయింట్ ఏంటంటే జనరల్గా దేవుని నమ్మడం అనేది సహజమే ఇట్లాంటి కంట్రీలో, 25% దాకా నమ్మడం సహజం. కానీ కన్సిడరబుల్ ఎక్స్టెంట్గా అంటే 50% దేవుడు నమ్మడాన్ని ఏమంటారంటే అతను ఇగ్నోరెంట్ అని, డిపెండెంట్ అని, కన్ఫ్యూజ్డ్ ఫెల్ అని అర్థం. ఎవరైతే కన్సిడరబుల్ ఎక్స్టెంట్ అంటే 50% దాకా దేవుడు నమ్మితే వాడు కన్ఫ్యూజ్డ్ అని, ఇగ్నోరెంట్ అని, కష్టాలు ఉన్న అని చెప్తారు. అదే టు లార్జ్ ఎక్స్టెంట్ అంటే 75% దేవుడు నమ్మితే వాడు చాలా కష్టాల్లో ఉన్నాడని, ఇన్సెక్యూరిటీతోనూ భయభ్రాంతులతో బతుకుతున్నాడని అర్థం. అదే 90 to 100% దేవుడు నమ్ముతున్నాడంటే వాడు అబ్నార్మల్ మెంటలోడ్ అని ఇందాక ఆయన చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పాడంటే ఇట్స్ అ మెంటల్ ఇల్నెస్ అన్నాడు కదా. సో జనరల్గా అంత ఎక్కువ నమ్మడాన్ని మెంటల్ ఇల్నెస్సే. సో మెంటల్ ఇల్నెస్ ఎందుకు వస్తుందంటే ఇగ్నోరెన్స్ వలన. ఓకే, సో అది న్యాచురల్. మరి ఇంకొకటి ఏంటంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నది,
జనరల్గా ప్రపంచంలో ఎక్కువ మంది దేవుణ్ణి నమ్ముతారు, కొద్దిమందే దేవుణ్ణి నమ్మరు. ఇవన్నీ పక్కన పెడితే దెర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది దేవుణ్ణి నమ్ముతారు, కొద్దిమంది నమ్మరు, కొద్దిమంది వీళ్ళల్లోనే కొంతమంది దేవుణ్ణి అబ్యూజ్ చేస్తారు, మిస్యూజ్ చేస్తారు, దేవుణ్ణి వాడుకొని బతుకుతారు. ఇంకొంతమంది దేవుని పేరు మీద జనాలని చంపేస్తారు, వార్ క్రియేట్ చేస్తారు. ఈ 4 పీపుల్ ఉన్నారు కదా, ఈ 4 పీపుల్కి ఏ దేవుడు ఎప్పుడు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. దేవుడిని నమ్మినోడికి రెస్పాండ్ అవ్వలేదు, జనాల్ని చంపేవాడికి రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏమీ చెప్పలేదు, ఏమీ రాయలేదు కూడా. ఇప్పుడు రాసింది మాట్లాడేదంది కూడా ప్రజలే వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడానికి చెప్పిందే తప్ప ఏ దేవుడు కూడా, ఇంకా ఇంక్లూడింగ్ జీసస్ కూడా బైబిల్ కూడా ఆయన రాయలా, పీటర్ వాళ్ళు కలిసి రాశారు. లాస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఫినిష్ చేస్తా. సారీ, నేను నా క్లాస్మేట్ వాటికన్ సిటీలో వాళ్ళ మదర్ జాబ్ చేస్తుంది. ఆయన ఇప్పటి నుంచో అడుగుతున్నా నాకు ఒక్కసారన్నా పోపుని కల్పించమని. సో ఫైనల్గా ఒక టైంలో 2006లో పోపుని కల్పించాడు. సో పోపుని దగ్గర నాకు 3 నిమిషాలు ఇచ్చాడు. ఆయన ఏమన్నా అడిగానంటే, ఫాదర్ నేను ఓపెన్గా మాట్లాడొచ్చా అన్న. ఎస్ అన్నాడు. నేను ఇంకోటి అడిగినా, విల్ యూ బీ హానెస్ట్ అన్న, మీరు హానెస్ట్గా ఉంటారా నాతో అని అన్న. ఎస్ అన్నాడు. అయితే నాకు 2-3 క్వశ్చన్లని ఆన్సర్ చేయండి అన్న. ఏమన్నానంటే, ఫాదర్ జీసస్ దేవుడు కాదు కదా, దేవుడని ఎందుకు నమ్మిస్తున్నావు జనాల్ని అన్న. రెండోది, బైబిల్ రాసింది జీసస్ కాదు కదా, అది 200 సంవత్సరాలు 200-300 సంవత్సరాలు పట్టింది రాయడానికి, చాలామంది కలిసి రాశారు. జీసస్ రాశాడని జీసస్ ఇట్లా చెప్పాడని ఎందుకు చెప్తున్నాను అట్లా అడిగాను. కానీ ఫార్చునేట్లీ ఆ ఫాదర్, ఆయన పోప్ ఏం చెప్పాడు తెలుసా నాతో, మై డియర్ సన్, దేవుడు అనేవాడు ఉండడు, బైబిల్ రాసింది జీసస్ కాదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఉన్నాడని, సొసైటీలో ఒక మోరల్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు అని పేరు మీద చెప్తున్నాను. నేను ఇట్లా ఉండమంటే నువ్వు వినవు, జీసస్ చెప్పాడంటే వింటావు. సో అందుకని సొసైటీలో ఒక ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి, మోరల్ వాల్యూస్ని ఎస్టాబ్లిష్ చేయని చెప్తున్నానే తప్ప నేను దేవుడు అని చెప్పను. ఆ ఒక్క అబద్ధమే నేను చెప్పాను, జీవితంలో నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదని చెప్పాడు. అట్లీస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పోప్, ఆయన హానెస్ట్గా మాట్లాడాడు. ఓకే, సో కాబట్టి మీ అందరికీ ఎనివే థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు ఇంకొకసారి బైరింగ్ నరేషన్ నాకు టైం ఇస్తే మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్.